బాసు, పంతులు గారు వస్తున్నారేమో, ఫోన్ చేయరా? అలాగేనమ్మా. ఏం కాలేదు కదా? ఏం కాలేదు. ఏంటి ఇది? నువ్వు చేసిన ప్లానా? నువ్వు చేసింది వాళ్ళని విడగొట్టడానికి చేసినట్లేదు, కలపడానికి చేసినట్టుంది. బాబాయ్, మీ రోజుల్లో బాగుండేది అంటే ఇప్పుడు నల్లపూసల ఫంక్షన్ బాగాలేదా? బాగానే ఉందిరా, కానీ మా రోజుల్లో భార్యకి ఏం కావాలో ఆలోచించి వాళ్ళని సంతోషపెట్టే మనసుకు నచ్చిన గిఫ్ట్ ని సర్ప్రైజ్కి ఇచ్చేవాళ్ళం. బాబా, అప్పుడు వాళ్ళు చాలా ఆనందపడేవాళ్ళు. ఇప్పుడు అలా ఎవరు చేస్తున్నారా? ఓహో, అంటే సుందరికి సర్ప్రైజ్ గా గిఫ్ట్ ఇవ్వాలన్నమాట. అయితే సుందరి దగ్గరికి వెళ్ళి ఏం గిఫ్ట్ కావాలో అడిగి కొనుక్కొని వస్తా. ఆగరా, సర్ప్రైజ్ చేయాలంటే ఎవ్వరికి తెలియకుండా గిఫ్ట్ ఇవ్వాలి, అంతేగాని వెళ్ళి సుందరిని అడిగితే సర్ప్రైజ్ పోతుందిగా. నీకు డబ్బులు కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తానుగా. చెప్పండి సార్. రేయ్, బాలా బయటికి వస్తున్నాడు. వాడు మళ్ళీ ఇంటికి తిరిగి రాకూడదు, అర్థమైందా? అలాగే సార్, మేం చూసుకుంటాం. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే మనకిక తిరుగుండదు. పదండి, సైలెంట్ గా ఏం తెలియనట్టు ఫంక్షన్ లో కూర్చుందాం. నాకు తెలియదనుకుంటున్నారా? అదిగో వచ్చేసారు. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. పంతులు గారు, పూజకు కావలసిన సామాన్లన్నీ వచ్చాయో లేదో చూడండి. అన్నీ వచ్చాయమ్మా. పూసల మధ్య కూర్చడానికి కాసు బిళ్ళలు కనిపించడం లేదు. త్రిపుర, వెళ్ళి తీసుకురామ్మా. సరేనండి. దంపతులు సిద్ధంగానే ఉన్నారు కదమ్మా? అవును, బాలా ఎక్కడా? నాకు అంతా తెలుసు, మీ సంగతి నేను చూసుకుంటా. అత్తయ్య, అత్తయ్య.
కనయ్య కనయ్య అనంతు ఆడుకుంటున్నాడేమో వెళ్ళి తీసుకురా. అలాగే నాన్న. నువ్వు వెళ్ళు. అనంతు బాలా లేడు. వాసుకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, మా ఆయన ఇదిగో నాగలోకము, వీడు, ఈ అమ్మాయి వీళ్ళందరితో మాట్లాడి బయటికెళ్ళాడు. వెళ్ళలేదు, వీళ్ళే పంపించేశారత్తయ్య. అమ్మో ఇరికిచ్చేసింది. పిచ్చిదానా అమ్మా, అదేం లేదే, ఇది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. బాలా పైకి వచ్చాడు, నాతో మాట్లాడింది కూడా వాస్తవమే. బాబాయ్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే లోపు వచ్చేస్తాననేసరికి నేనేదో పరధ్యానంలో ఉండి సరేలేరా వెళ్ళిరా అన్నాను.